నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం నేను నీలిమ 5 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు గెలుపు బాటలో గుజరాత్ రుణమాఫీ ఆపను తొలగించాం తలవంచం మన యుద్ధం రాక్షసులతో నేడు కవిత పిటిషన్లపై విచారణ రెక్కలు విరిగిన వైసీపీ ఇక ప్రాణాలకు తెగించి పోరాటం ఆగస్టు సంక్షోభం ఖాయం ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో చూద్దాం తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది గెలుపు బాట కోసం అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేసింది దీటైన నేతలను ఎన్నికల రణరంగంలోకి దింపింది తాజాగా 5 చోట్ల అభ్యర్థిత్వాలను మార్చింది ఉండి పాడేరు మాడుగుల వెంకటగిరి మడకసిర స్థానాలు ఈ మార్పులు జరిగాయి ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుకు అవకాశం దక్కింది ఇక ఆయనతో పాటు గిడ్డి ఈశ్వరి పాడేరు బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల ఎంఎస్ రాజు మడకసిర కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరికి టీడీపీ టికెట్లు ఖరారు చేసింది అనంతరం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు ఉండ నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు ఇప్పటి వరకు అక్కడ పార్లమెంటు అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు పాడేరు టికెట్ను గతంలో వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా మార్పులు భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు ఇక మడకసిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించారు వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణని అభ్యర్థిగా ప్రకటించారు ఎన్నికల పోరుకు టీడీపీ సర్వం సిద్ధం చేసింది ఇప్పటికే అభ్యర్థులను ఎన్నికల రణరంగంలోకి దింపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా వారికి బీఫారాలు అందజేశారు ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు సలహాలు సూచనలు ఇచ్చారు ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనే విధానంపై అవగాహన కల్పించారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులందరినీ అమరావతిలోకి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు రప్పించి చైతన్యపరిచారు ఇక తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని అభ్యర్థులతో ప్రమాణం చేయించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలి అన్నారు బీఫారం తీసుకునే సమయంలో తండ్రి కాళ్లకు నారా లోకేష్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు టీడీపీ అభ్యర్థులంతా సంకల్పంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరు సంకల్పంతో ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంటు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్లు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఫామ్లు తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు ప్రజలు కార్యకర్తల అభిష్టం మేరకు అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన ప్రజలు గెలవాలి రాష్ట్రం గెలవాలి అన్నదే తమ నినాదము అని తేల్చి చెప్పారు 3 పార్టీల మధ్య సమన్వయం ఉంటూనే ఓటు బదిలీ జరగాలని దిశానిర్దేశం చేశారు వైసీపీలో సీటు ఇస్తాను అన్న తీసుకోకుండా బయటకు వచ్చిన మంచి వాళ్లను మాత్రమే తీసుకుని సీట్లు ఇచ్చానని చంద్రబాబు స్పష్టం చేశారు పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలని ఆయన సలహా ఇచ్చారు ఎన్నికలకు ఇక 22 రోజుల సమయమే ఉందని గుర్తు చేశారు ఈ సమయం ఎంతో కీలకమని అన్నారు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరి అని చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రతిసారి సానుభూతితో గెలవడానికి జగన్ చూస్తున్నాడని ఆయన మండిపడ్డారు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 43,000 కోట్లు అక్రమంగా సంపాదించారని సిబిఐ నిర్ధారిస్తే దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడని దుయ్యబట్టారు ఇక జగన్ బస్సు యాత్రలో వాళ్లే కరెంటు తీసుకొని చీకట్లో తాను దాడి చేయించాను అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లగార్డులు పట్టుకొచ్చి నినాదాలు చేశారని విమర్శించారు రాయదాడి ఘటనలో బోండా ఉమా ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు పింఛన్ల పంపిణీకి నిధులు లేకుండా చేసి వాలంటీర్లతో పంపిణీ చేయవద్దనడంతో ఆగిపోయాయని తనపై ఐసీపీ నేతలు విష ప్రచారం చేశారని ఆరోపించారు అమరావతి పోలవరాన్ని జగన్ విధ్వంసం చేశారని ఆరోపించారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు కేడర్తో ప్రతి అభ్యర్థి అనుసంధానం కావాలని సూచించారు అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అభ్యర్థులకు చంద్రబాబు తెలియజేశారు ప్రజలకు తెలియజేయాల్సిన విధి విధానాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు న్యాయ రాజధాని అంటే ఇదేనా అని షర్మిల ప్రశ్నించారు కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్నారు కనీసం మంచినీళ్లు లేవన్నారు 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా
గుండ్రేవేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ నగర వాసులకు నీళ్లు వచ్చేవని షర్మిల తెలియజేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ లేక యువత రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు. ఏది ఎక్కడ కనబడదే అని చంద్రబాబు ఎద్దేవి చేశారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అప్పులపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక వివరణ ఇచ్చారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుంది అని తేల్చి చెప్పారు. చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తున్నారని విమర్శించారు. ఇక సమాజంలో నిజానికి ఏ అన్నైనా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలని షర్మిల సూచించారు. అది ఆడబిడ్డ హక్కు అని పేర్కొన్నారు. ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది అన్నారు. మేనమామగా కూడా అది ఒక బాధ్యత అని చెప్పారు. ఎందుకంటే తల్లి తర్వాత ఆ స్థానంలో నిలబడేది మేనమామేనని షర్మిల తేల్చి చెప్పారు. ఇక కొంతమంది చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావించడం అన్యాయమని అన్నారు. తామేదో చెల్లికి గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇచ్చేవాళ్లు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు అని వివరించారు. ఇక ఇంకొంతమంది వాటాగా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా చెల్లికి కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపించడం అన్యాయమని అన్నారు. ఇదంతా తమ కుటుంబం మొత్తానికి తెలుసు అన్నారు. దేవుడికి తెలుసు అన్నారు. వివేక హంతకుడు అవినాష్ అని సిబిఐ చెబుతోంది అని షర్మిల తెలియజేశారు. న్యాయం కోసం సునీత పోరాడడం అభినందనీయమని అని అన్నారు. తమ పోరాటం ఆస్తుల కోసం కాదు, న్యాయం కోసమని షర్మిల తేల్చి చెప్పారు. భవిష్యత్తులో తనకు తమ పిల్లలకు ఏమవుతుందో తెలియదని ఆందోళన చెందారు. మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం అని షర్మిల తెలిపారు. వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తన అన్నయ్య చిరంజీవి జోలికొస్తే సహించేది లేదు అని తేల్చి చెప్పారు. సీఎం జగన్ కులాల వారీగా ప్రజలను విడగొడితే తాను ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రసంగించారు. చిరంజీవి అజాత శత్రువు అని పేర్కొన్నారు. ఆయన జోలికొస్తే సహించేది లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు. వైసీపీ సింహం కాదు, గుంట నక్కలు తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు అధికారం ఎక్కువైందని మండిపడ్డారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినా నిలబడ్డానంటే అభిమానులే కారణమని అన్నారు. దశాబ్దం పాటు ఒడిదొడుకులు ఎదుర్కొని జనసేనను ముందుకు సాగించామని అన్నారు. జగన్లా తనపై 32 కేసులు లేవని పవన్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిశాయని వివరణ ఇచ్చారు. వలసలు పస్తులు లేని రాష్ట్ర నిర్మాణమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని అన్నారు. ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే మేము నిలబడ్డామని చెప్పారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు అన్నారు. అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. చేతి వృత్తులు కుల వృత్తులను రక్షిస్తామని తేల్చి చెప్పారు. తక్కువ వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడుస్తాయని అన్నారు. వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24% తగ్గించారని చెప్పారు. వశిష్ఠ వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోము అని గతంలో చెప్పారు. ఓట్లు అడిగే హక్కు లేదని వైకాపా నేతలకు చెప్పండి. ఆక్వా పరిశ్రమను జగన్ సమూలంగా ముంచేశారు. లాభసాటిగా సాగేలా చూస్తాం. మత్స్యకారులకు ఉపాధి ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తాం. వారి భవిష్యత్తుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటా అని పవన్ భరోసా ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. మంగళగిరిపై తమకు ప్రత్యేక మమకారం ఉంది అని ఆమె చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. ఇక విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పింఛన్ తొలగించారు అని మహిళలు వాపోయారు. పరిశ్రమలు లేకపోవడంతో తమ పిల్లలకు ఉద్యోగాలు లభించడం లేదు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని నారా బ్రాహ్మణి వారికి హామీ ఇచ్చారు. అమరావతి విధ్వంసంతో ఇక్కడి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని బ్రాహ్మణి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పడిపోయాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రజలిచ్చిన అధికారాన్ని సుపరిపాలన కోసం వినియోగించాలి తప్ప కక్షపూరిత రాజకీయాల కోసం కాకూడదు అని బ్రాహ్మణి సలహా ఇచ్చారు. కక్షపూరిత రాజకీయాలే పరమావధిగా పనిచేసే వారికి త్వరలో జరగనున్న ఎన్నికలే ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. సమర్థులైన పాలకులు ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అనేక మార్లు తన సమర్థతను నిరూపించుకున్నారు. ఒకప్పుడు రాళ్లు రప్పలతో నిండిన హైదరాబాద్ ను హైటెక్ సిటీ నిర్మాణంతో విశ్వనగరంగా మార్చిన ఘనత చంద్రబాబుది. హైదరాబాద్ ను మించిన మహానగరంగా అమరావతిని తీర్చిదిద్దాలి అన్న ఆశయ సిద్ధి కోసం అహర్నిశలు ఆయన పాటుపడ్డారు అని బ్రాహ్మణి చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతారని ఆమె చెప్పారు. శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో అదుపులో ఉంచుతారు అని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మంగళగిరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండబోతోంది అన్నారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశంలోని రైళ్లలో ప్రయాణించడం సామాన్యులకు శిక్షలా మారిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై తీరుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. భారత రైల్వే వ్యవస్థను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో రైళ్లలో ప్రయాణించడం సామాన్యులకు శిక్షగా మారింది అన్నారు. దేశ రైల్వే వ్యవస్థ స్థితి వేలంగా ఉంది అని ప్రధాని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఎక్స్ వేదికగా ఆరోపించారు. కొందరు ప్రయాణికులు రైల్లోనే టాయిలెట్ గదిలో ఉన్న వీడియోను రాహుల్ విడుదల చేశారు. సీట్లు సరిపోక ఫ్లోర్పై కూర్చొని ఉన్న వీడియోను షేర్ చేసిన రాహుల్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని పరిపాలనలో రైల్లో ప్రయాణించడం సామాన్యులకు శిక్షగా మారింది అన్నారు. రైల్వేల పరిస్థితిపై చెడు అభిప్రాయాన్ని కలిగించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తన స్నేహితులకు వాటిని విక్రయించేందుకు దాన్ని సాకుగా చూపించాలి అనుకుంటున్నారు అని రాహుల్ ఆరోపించారు. సామాన్యులు ప్రయాణించే జనరల్ బోగీలను తగ్గించి ఉన్నత వర్గాల రైళ్లని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని మండిపడ్డారు. మోదీ హయాంలో ప్రతి కేటగిరీ ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇక టికెట్లు ఉన్నప్పటికీ చాలా మంది ప్రయాణికులు తమ సీట్లలో కూర్చొని ప్రయాణించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. సామాన్యుల సురక్షిత ప్రయాణాన్ని రక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని ప్రజలను రాహుల్ చెప్పారు. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేర చరిత్ర ఉన్న అవినాష్ రెడ్డి అఫిడవిట్లో పొందుపర్చిన కేసుల వివరాలపై వైసీపీ అధ్యక్షుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులకు ఓట్లు వేయొద్దని వైఎస్ వివేక అభిమానులు అందరికీ చెప్పాలని కోరారు. వేంపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు ఉంటే అభ్యర్థి ఆ విషయాన్ని అఫిడవిట్లో పొందుపర్చాలి అని సూచించారు. అటువంటి వ్యక్తికి ఎందుకు టికెట్ ఇచ్చారో పార్టీ అధ్యక్షుడు ప్రకటించాలి అన్నారు. అభ్యర్థి నామినేషన్ వేసిన 48 గంటల్లోగా స్థానిక జాతీయ పత్రికలు ఈ విషయాన్ని ప్రకటించాలి అని ఎన్నికల నిబంధనలు ఉన్నాయి అన్నారు. ఇక వైసీపీ అభ్యర్థుల క్రిమినల్ సమాచారాన్ని పార్టీ వెబ్సైట్లో సోషల్ మీడియాలో పెట్టారా అని జగన్ను ప్రశ్నించారు. హత్య కేసులో నిందితుల వైపు ఉంటారో లేక ధర్మం వైపు ఉంటారో ప్రజలే నిర్ణయించుకోవాలి అన్నారు. కడప ఎంపీగా షర్మిలారెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా ధ్రువకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల బస్సు యాత్రలో జగనన్న మీద రాయి విసిరారుడు అనే నెపంతో పిల్లాడిపై పోలీసులు హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ కేసును పెట్టారని అన్నారు. అయితే పులివెందుల నియోజకవర్గంలోని మురారి చింతల్లో వృద్ధ దంపతులపై వైసీపీ నాయకులు దాడి చేస్తే వారిపై మాత్రం బెయిలబుల్ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి అని ప్రశ్నించారు. ఈ దాడి విషయాన్ని తాను బయటకు తేవడంతో అవినాష్ రెడ్డికి వైసీపీకి భయం పట్టుకుంది అన్నారు. వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతుంది. పార్టీ అగ్రనేత జగన్ తీసుకున్న చర్యలతో వేగలేక చాలా మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. సైకిల్ ఎక్కడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ ఖాళీ అవుతుంది. రోజు వందల మంది వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా కొలిమిగుండ్లలోని తుమ్మలపెంట గ్రామానికి చెందిన వైసీపీ మైనార్టీ నేతలు గఫూర్, శిలావర్తో పాటు 20 కుటుంబాలు, మీర్జాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేణుతో పాటు 15 వైసీపీ కుటుంబాలు సైకిల్ ఎక్కాయి. బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. తనకు మద్దతుగా పార్టీలో చేరుతున్న వారికి జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. తమపై నియోజకవర్గ ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఫ్యాన్ రెక్కలు విరిగి ముక్కలయ్యాయి అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని టీడీపీ నేతలు తెలియజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ కీలక నేత మంత్రి ఆర్కే రోజాకు షాక్ తగిలింది. ఇక నగరిలో మంత్రి రోజాకు ఆమె వ్యతిరేక వర్గం జలకిచ్చింది. ఈ సత్యవేడులో టీడీపీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మంత్రి రోజా ప్రధాన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుత్తూరులో కీలకమైన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన అమ్ములు అలియాస్ ఎలుమలైతో పాటు డీసీసీబీ జిల్లా మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి యాదవ్, బిల్డర్ వెంకటముని తదితరులు టీడీపీలో చేరారు. రోజాకు మద్దతు ఇవ్వమని సీఎం జగన్ పలుమార్లు చెప్పినా స్థానికంగా పట్టించుకోకపోవడంతో నగరి వైసీపీ కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి దూరమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుత్తూరులో మంత్రి రోజాపైనే అమ్ములు అనుచరులు దాడి చేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తాను అని హామీ ఇచ్చారు. ప్రపంచ తలకిందులైనా సరే ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని అన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో సీఎం ప్రసంగించారు. నల్గొండ జిల్లా ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన గడ్డన్ రేవంత్ పేర్కొన్నారు. భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట అని ఎన్నోసార్లు నిరూపించింది అన్నారు. సీఎం పదవిని నేను ఏనాడు గర్వంగా భావించలేదు, బాధ్యతగా భావిస్తున్నాను అని చెప్పారు. మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. వ్యవస్థలను చెరబట్టి విపక్షాలను బెదిరించేందుకు వాడుకుంటున్నారు అని ధ్వజమెత్తారు. ఎన్నో రైతు ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులను కేసీఆర్ ఏనాడు గౌరవించలేదని రేవంత్ తెలియజేశారు.
మోదీ ప్రభుత్వాన్ని దించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలిసి వచ్చారని చెప్పారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మోదీకి మద్దతిచ్చింది అన్నారు. కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చారని తెలియజేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద బిడ్డలెవరికీ ఉద్యోగాలు రాలేదు అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ 30 లక్షల మంది యువతకు పట్టించుకోలేదు అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లో అమ్మి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన మోదీకి ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని రేవంత్ ప్రశ్నించారు. ఇక ఆంధ్రాలో కాంగ్రెస్ కు నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసింది అన్నారు. వచ్చే పంటలో వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తీహార్ జైల్లో ఉన్న తన భర్త అరవింద్ కేజ్రీవాల్ ను చంపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ కు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని సునీత కేజ్రీవాల్ పేర్కొన్నారు. విపక్ష కూటమి ఇండియా ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రం తీరుపై సునీత నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోంది అన్నారు. ఇక తన భర్త అరవింద్ కేజ్రీవాల్ ను చంపాలి అని బీజేపీ అగ్రనేతలు అనుకుంటున్నారని చెప్పారు. ఆయనకిచ్చే ఆహారాన్ని పర్యవేక్షించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన 12 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నారని చెప్పారు. కానీ ఆయనకు జైల్లో ఇన్సులిన్ ఇవ్వడం లేదు అని ధ్వజమెత్తారు. ఆయనకు రోజు 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరమని సునీత కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేయడంపై మండిపడ్డ ఆమె నేరం రుజువు కాకుండానే వాళ్లను జైల్లో పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోకడలను అవలంబిస్తోందని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి విద్య, ఆరోగ్య వసతులు కల్పించడమే తన భర్త చేసిన తప్పిదమా అని సునీత ప్రశ్నించారు. ప్రజల కోసం ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టారని ఆందోళన చెందారు. ఇక ఆయన ఐఐటీలో చదివారని చెప్పారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ దేశభక్తికి ప్రాధాన్యం ఇచ్చారని తెలియజేశారు. ఐఆర్ఎస్ అధికారి అయిన ఆయన ప్రజాసేవ కోసం ముందుకు వచ్చారని వివరించారు. ప్రజల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టారు అని చెప్పారు. ఇక ఇదిలా ఉండగా విపక్ష కూటమి రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ల కోసం సభా వేదికపై ప్రత్యేకంగా ఖాళీ కుర్చీలు ఉంచారు. వేదిక బయట 2 నాయకులు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు వీరికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తీహార్ జైలు తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇవ్వకుండా తన వైద్యుడితో సంప్రదింపులకు అవకాశం కల్పించడం లేదు అన్నారు. కావాలనే ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తున్నారు అని ఆరోపించింది. లింగమయ్య జాతరకు నల్లమల అడవి ముస్తాబయ్యింది. ఈ జాతర నేటి నుంచి ఎల్లుండి వరకు మాత్రమే కొనసాగుతుంది. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా ఈ జాతరను పిలుస్తారు. ఏటా 5-6 రోజుల పాటు కొనసాగే జాతరను ఈ ఏడాది 2 ఏళ్లుగా కేవలం 3 రోజులకే పరిమితం చేశారు. ఇక ఏడాదంతా ఎదురు చూసే ఈ సాహస యాత్రకు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో భక్తులు పోటెత్తనున్నారు. ఈ యాత్ర అంత సులభం కాకపోయినా అన్ని వయసుల వారు ధైర్యంగా యాత్ర వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో అధిక భాగంలో విస్తరించిన నల్లమల ప్రాంతం అపురూపానికి ప్రతిరూపం. ఇక్కడ ఎన్నో దేవాలయాలు కొలువుతీరాయి. శ్రీశైలం దేవాలయంతో పాటు దారి పొడవునా ఎన్నో ప్రత్యక్షమవుతాయి. ఇక్కడి చెంచు బిడ్డల ఆరాధ్య దైవమైన లింగమయ్యకు ప్రత్యేకించి గుహల్లో వెలిసిన ఆలయాలకు నిలయం నల్లమల్ల. ఇలాంటి నల్లమల అటవీ ప్రాంతంలోనే కొలువుతీరి భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా నిలిచిన దేవదేవుడు సలేశ్వరం లింగమయ్య. ఏటా చైత్ర పౌర్ణమి రోజు అటూ ఇటుగా 6 రోజుల పాటు ఈ జాతర సాగుతుంది. ఈ ఏడాది మాత్రం అటవీ శాఖ అధికారులు జాతరపై కొన్ని ఆంక్షలు పెట్టారు. ఏటా రాత్రింబవళ్లు జాతర రద్దీ కొనసాగేది. ఇలా 6-7 రోజుల పాటు నల్లమల అడవి మొత్తం జనసంద్రంగా మారింది. ఇక అయితే గత ఏడాది కేవలం 3 రోజుల పాటు మాత్రమే జాతర నిర్వహణకు ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. ఇక ఇవాళ నుంచి ఎల్లుండి వరకు ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు యాత్ర కొనసాగుతుంది. సుమారు కిలోమీటర్ మేరకు లోయ పక్కనే ఉండే దారిలో కేవలం అడుగు వేసేందుకు మాత్రమే స్థలం ఉంటుంది. ఇలాంటి నడక చాలా భయంకరంగానూ సాహసంతో కూడుకున్నదిగా ఉంటుంది. అందుకే ఈ యాత్ర దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందింది. జాతరకు వచ్చే భక్తుల కోసం అచ్చంపేట నుంచి ప్రత్యేక బస్సులను నడపడానికి ఆర్టీసీ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనపర్తి అసెంబ్లీ సీటుపై కూటమిలో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల పుచ్చయ్య చౌదరి తెలియజేశారు. రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నారు అని వెల్లడించారు. ఇక తెలుగుదేశం వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. తనకు టికెట్ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఇక అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని
తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ సమీకరణలు కుదరకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. మద్యం స్కామ్లో మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తీహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుంది అని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కవిత విజ్ఞప్తి చేశారు. ఈ 2 బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరుగుతోంది. మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపద ముస్లింలకు పంపిణీ చేస్తుంది అని ఆరోపించారు. రాజస్థాన్లోని బన్స్వారాలో జలోర్ జిల్లాలో తాజాగా ఆయన ఎన్నికల ప్రసంగం చేశారు. అర్బన్ నక్సల్ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు, సోదరీమణుల మెడల్లోని మంగళసూత్రాలను కూడా వదలరు అని ఆరోపించారు. అందువల్లే వాళ్లు ఆ స్థాయికి కూడా వెళ్లగలరు అని మండిపడ్డారు. తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామన్నారు. తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలియజేశారు. ఈ దేశంలో ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందని మోదీ గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనని, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేస్తుంది అని ఆరోపించారు. తాము సురక్షితంగా లేమని తేల్చి చెప్పారు. తమకు బీజేపీ నేతలతో ముప్పు పొంచి ఉంది అని పేర్కొన్నారు. టీఎంసీ పార్టీ అభ్యర్థి మంత్రి బిప్లబ్ మిత్రాకు మద్దతుగా కుమార్గంజ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇక నేడు పెద్ద విధ్వంసం జరుగుతోంది అని, అది టీఎంసీ దాని నాయకులను వడికిస్తోంది అని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మమతా స్పందించారు. బీజేపీ తనను అభిషేక్ ను లక్ష్యంగా చేసుకుంటోంది అని ఆమె ఆరోపించారు. తాము సురక్షితంగా లేము అన్నారు. అయినా కాషాయ పార్టీ కుట్రలకు తాము భయపడమని తేల్చి చెప్పారు. పార్టీ నాయకులు బెంగాల్ ప్రజలపై జరుగుతున్న కుట్రను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి అని కోరుతున్నా అని మమత పేర్కొన్నారు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 9, జార్ఖండ్కు చెందిన 2 అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తాజాగా విడుదల చేశారు. ఏపీకి సంబంధించి తొలి జాబితాలో 6, రెండో జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళంలో పి పరమేశ్వరరావు, విజయనగరంలో బొబ్బిలి శ్రీను, అమలాపురంలో జంగ గౌతమి పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం గొల్లు కృష్ణ, విజయవాడ వల్లూరు భార్గవ్, ఒంగోలు ఈద సుధాకర్ రెడ్డి, నంద్యాల జె లక్ష్మీ నరసింహ యాదవ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. అనంతపురం మల్లికార్జున వజ్జల, హిందూపురం బిఏ సమద్ షాహీన్ ఎన్నికల బరిలో నిలుస్తారని కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. మహారాష్ట్రలో శివసేనకు చెందిన కొత్త ప్రచార గీతం వివాదంలోకి పడింది. ఇక అందులోని జై భవానీ హిందూ అనే పదాలను తొలగించాలని సూచిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తమకు నోటీసులు పంపింది అని పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు. ఈసీ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోము అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ గీతం నుంచి ఆ పదాలను తొలగించడం మహారాష్ట్రకు అవమానకరమని పేర్కొన్నారు. ఇక తుల్జా భవానీ ఆశస్సులతో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందావి స్వరాజ్ను స్థాపించారు. మతం భవానీ మాత పేర్లు మీద మేం ఓట్లు అడగడం లేదు అన్నారు. ఈ పదాలను తొలగించమనడం తమకు అవమానకరమని చెప్పారు. దీన్ని మేం సహించం అని ఉద్దవ్ పేర్కొన్నారు. ఒకవేళ తమ మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ బజరంగ్ బలి ప్రస్తావన తెచ్చినప్పుడు ఏం చేసిందో ఈసీ చెప్పాల్సి ఉంటుంది అని షరతు విధించారు. అయోధ్య ఉచిత దర్శనం పేరిట అమిత్ షా ఓట్లు అడిగారు అని తెలియజేశారు. తిరుమలలో ఏనుగుల గుంపు హంగామా చేశాయి. శిలాతోరణం ప్రాంతానికి చేరుకున్న ఏనుగులు తాజాగా హల్చల్ చేశాయి. శిలాతోరణం ప్రాంతానికి చేరుకున్న ఏనుగుల గుంపు శిలాతోరణం వద్ద ఏర్పాటు చేసిన పార్కును పూర్తిగా ధ్వంసం చేశాయి. దాదాపు 5 ఏనుగులు శిలాతోరణం ప్రాంతానికి చేరుకుని ఈ విధ్వంసం సృష్టించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి దగ్గరే ఈ ప్రాంతం ఉండడంతో వన్యమృగాలు ఇక్కడికి రాకుండా టీటీడీ ఇనుప కంచెను ఏర్పాటు చేసింది. అయితే ఆ కంచెను కూడా ఏనుగులు ధ్వంసం చేశారు. దుర్గా పరమేశ్వరి ఆలయ వార్షిక జాతర ఘనంగా నిర్వహించారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు దుర్గాదేవిని ఆరాధ దైవంగా భావించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయం ఎదురుగా ఉన్న రథపీడి దగ్గర సంప్రదాయ
తృతీయ ధర ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు నిర్వహించే అగ్నికేళి ఉత్సాహభరితంగా సాగింది. వ్రత నియమావళి వచ్చిన భక్తులు బృందం కొబ్బరి ఈకలతో చేసిన తాటాకులను వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. వందలాది మంది గుంపులుగా చేరి విసురుకున్న తాటాకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో పేదలకు కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుంది అని తెలియజేశారు. ఇక వచ్చే 5 ఏళ్లలో దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోదీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని తెలియజేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్తో కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతి, బంధు ప్రీతిని వదిలిపెట్టలేదు అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నామినేషన్లు ముగిశాక రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు రానున్నారు. ఈ నెల 27న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ హైటెక్ సిటీలోని నోవాచెల్ హోటల్లో ఐటీ ప్రొఫెషనల్స్ తో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మోదీ, అమిత్ షా, నడ్డా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ లో మీటింగ్ ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024లో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. బౌలర్లు మ్యాచ్ను ఆఖరి ఓవర్ వరకు తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పడుతూ లేస్తూ సాగుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు గెలుపు బాట పట్టింది. ఇక పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.1 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి కష్టంగా నెగ్గింది. రాహుల్ తెవాతియా చెలరేగి ఆట సాగించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ రాణించారు. సాహా, మిల్లర్, ఒమర్ చాయ్, షారుఖ్ ఖాన్, ఇక రషీద్ ఖాన్ తీవ్ర నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా లివింగ్ స్టోన్ 2, అర్షదీప్ సింగ్, శామ్ కరణ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.